కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ పార్లమెంటుకు జంజీలు మార్చ్ చేయబోతూ ఉన్నారు. ఇటీవల కాలంలో గతంలో ఎప్పుడూ లేనంతగా చూస్తే గనక జంజీల గురించి వింటూ ఉన్నాం సార్. అన్ని పార్టీల నోట కూడా జంజీల మాట వినిపిస్తోంది. ప్రధాని మోదీ సైతం జంజీల గురించి ప్రస్తావించారు కూడా. హైదరాబాద్ లో కూడా ఈ మధ్య కాలంలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జంజీల ప్రొటెస్ట్ లో మీరు కూడా 2 times పార్టిసిపేట్ చేశారు. ఎందుకు సార్ ఈ జంజీల్లో అసంతృప్తి పెరుగుతోంది? ఈ నిరసనలన్నీ ఏ విధంగా చూడాలి? అంటే మనకు ఫస్ట్ అర్థం కావాల్సింది వాట్ ఈజ్ జెన్జీ. జెన్జీ మిల్లీనియల్ అంటారు. 1981 నుంచి 1996 ఈ పీరియడ్ లో పుట్టిన వాళ్ళను మిల్లీనియల్స్ అంటారు. 1981 to 1996. 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వాళ్ళను జెన్జీ అంటారు. అంటే కరెక్ట్గా మీకు 2012 అంటే 15 years నుంచి 29 years మధ్య కాలంలో, అంటే కరెక్ట్గా ఎడ్యుకేషన్ పూర్తయి మీరు ఎడ్యుకేషన్ ఉద్యోగాలు వచ్చే వాళ్ళు గణనీయంగా ఈ సెక్షన్లో ఉంటారు. మీకు మొత్తం మన దేశంలో జెన్జీ పాపులేషన్ తీసుకుంటే నియర్లీ 30 crore ఉంటారు. 29.94 30 crore. ఇందులో కొంతమంది ఓటర్లు కాదు కానీ మిగతా వాళ్ళంతా ఓటర్లే. అందుకే రాజకీయ పార్టీలకు జెన్జీ అంటేనే గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. తర్వాత మీకు ఈ మిలీనియల్ పాపులేషన్ ఒక 35 crore ఉంటారు. అంటే మీకు ఈ 2 సెక్షన్స్ జెన్జీ అండ్ మిలీనియల్ యూతే కలుపుకుంటే మీకు అట్లీస్ట్ 65 crore ఉంటారు. సో వీరు ప్రధానంగా మీకు ఒక మ్యాసివ్ సెక్షన్. సో ఈ సెక్షన్కు ఉండే స్వభావం ఏంటంటే వీరు డిజిటల్ సావి, ఎక్కువ మంది సోషల్ మీడియా ఫాలో అవుతారు. మీరు ఎక్కువ మంది రెగ్యులర్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు నా యూట్యూబ్ ఎనాలిటిక్స్ తీస్తే నాకు ఎవ్రీ మంత్ అరౌండ్ 70 lakh to 1 crore వ్యూస్ ఉంటాయి. కొన్నిసార్లు ఎలక్షన్స్ ఇట్లాంటి వార్ ఇలాంటి ఉన్నప్పుడు 1 crore దాటుతుంది. ఇందులో ఎనాలిటిక్స్ చూస్తే 45 years లోపు వాళ్ళు, అంటే ఆల్మోస్ట్ జెన్జీ, మిలీనియల్స్ అండ్ జెన్జీ కలిపితే నా దాంట్లో 75% ఉంటారు. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా అంటే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారని. అందులో నాలాంటి వారు మాట్లాడేది కాస్త సీరియస్ సబ్జెక్ట్స్, ఇంటర్నేషనల్, జియో పాలిటిక్స్, ఎకనామిక్స్, ఇలాంటి టాపిక్స్, లెంతీ వీడియో. జెన్జీ అంటే జనరల్గా షార్ట్ ఫార్మ్ వీడియోలకు, షార్ట్ ఫార్మ్ కంటెంట్ అట్రాక్ట్ అవుతారు. నేను 1 hour 40 minutes మాట్లాడేటివి కూడా ఉంటాయి. నా దాంట్లోనే మీకు జెన్జీ అండ్ మిలీనియల్స్ 71% ఎగ్జాక్ట్లీ యూట్యూబ్ ఎనాలిటిక్స్ ప్రకారం. అంటే ఇంత పెద్ద ఎత్తున డిజిటల్ కన్సంప్షన్ ఉన్నటువంటి సెక్షన్. అంటే ఒక అంశము చాలా వేగంగా జనులకు వెళ్ళిపోతుంది. నేను కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ ఒకటే పాల్గొన్నాను. రెండవ ప్రొటెస్ట్ నిన్న కాక్రోచ్ జనతా పార్టీ కాదు, అది జనరల్ యూత్ ప్రొటెస్ట్. సోషల్ మీడియాలో నెట్వర్క్ అయి వారు నిన్న ఇందిరా పార్క్లో చూస్తే 1000 మంది వచ్చారు, మినిమం 1000 మంది. నేను చాలా ఆలస్యంగా పోయాను, నాకు వేరే సెమినార్ ఉంది. సో ఆడికి ఒక్కడికి పోయే వరకు కూడా 2 అయితే 2 వరకు కూడా మోర్ దెన్ 1000 people ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. సో వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కాదు, వాళ్ళు ఏ రాజకీయ నాయకులు కూడా పిలవలేదు, ఓన్లీ నాలాంటి వాళ్ళని పిలిచారు. అంటే ఇంత సీరియస్గా ప్రొటెస్ట్లు ఎందుకు చేస్తున్నారో మనకు అర్థం కావాలి. అంటే అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు దానికి షీర్ నెంబర్స్. సో వారు ఇప్పుడు మీకు 35 + 30 65 crore అంటే మామూలు విషయం కాదు కదా. అందులో జెన్జీనే 30 crore, 29.94 crores. అంటే మీకు ఇందులో చాలా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళంతా ఎయిదర్ స్టూడెంట్స్ ఆర్ మీకు లేదంటే జస్ట్ ఎంట్రింగ్ జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అయిన వాళ్ళు. ఇందులో స్టూడెంట్ పాపులేషన్ కూడా తీసుకుంటే మేల్స్లో ఐ థింక్ అరౌండ్ 41.7%, నియర్లీ 42% స్టూడెంట్స్ ఈ జెన్జీలో, 38.4% ఫిమేల్స్లో స్టూడెంట్స్. అంటే నియర్లీ 40% స్టూడెంట్స్ ఉంటారు. 60% జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అయినా, ఎర్లీగా లేటెస్ట్గా ఎంట్రీ కావాలని ఆస్పిరేషన్తో ఉన్న వాళ్ళు ఉంటారు. సో వీళ్ళ క్యారెక్టర్ జెన్జీ కాంపోజిషన్ మీకు చెప్పాను.
సో వీరు 30 కోట్ల మంది ఉంటారు. ఇందులో నియర్లీ 40% స్టూడెంట్స్ అయితే 60% జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు లేదా జాబ్లో జస్ట్ చేరిన వాళ్ళు ఉంటారు. సో ఈ కాంపోజిషన్కున్న అనుభవం ఏంటి? ఇప్పుడు ఇందులో నేను ఇంతకుముందు చెప్పినట్లు మీకు జెన్జీలో మేల్స్లో 41.7% వారు దే ఆర్ స్టూడెంట్స్, ఉమెన్లో 38%, నియర్లీ 40% స్టూడెంట్స్. సో వీళ్ళ అనుభవం ఏంటి? ఇవాళ పెద్ద ఎత్తున పేపర్ లీక్స్, అసలు ఎగ్జామినేషన్ శాంక్టిటీ లేదు, తాము చదువు పూర్తయ్యే సమయానికి తమకు జాబ్ ఉంది అనే ధైర్యం కేవలం కొద్ది మందికే. టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో చదువుకున్న వారికే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోనే వారికి ప్లేస్మెంట్లు వస్తాయి. వాళ్ళు హాయిగా ప్లేస్మెంట్ ఆర్డర్ పట్టుకొని మిగతా ఫోర్త్ ఇయర్ కంప్లీట్ చేస్తారు. కానీ ఈ లగ్జరీ చాలా కొద్ది మందికి మాత్రమే. సో వారు ఎడ్యుకేషన్లో వాళ్ళు కనీసం 15 ఏళ్ళ వరకు మీకు జాబ్ గురించి ఆలోచన కూడా ఉండదు కదా. 15 ఏళ్ళ తర్వాత నీకు ఒక్కసారి ఎంటర్ అవుతుంది. 15 ఏళ్ళ తర్వాత నువ్వు ఇంటర్మీడియట్లో చేరడంతో ఎంపీసా బైపీసా అని మొదలవుతుంది. ఇవాళ ఒక నీట్లో సీట్ రావాలన్నా మామూలు విషయం కాదు, జేఈలో సీట్ రావాలన్నా మామూలు విషయం కాదు. భయంకరమైన పోటీ. ఆ పోటీలో కష్టపడి పడాలంటే లక్షల రూపాయల ఫీజులు, అంత చేసి ఎగ్జామ్ రాస్తే పేపర్ లీకు. ఈ అన్సర్టనిటీ ఆఫ్ ఫ్యూచర్ అనేది ఇవాళ జెన్జీని వేధిస్తోంది. పైగా మీకు పోనీ గ్రాడ్యుయేషన్ అయ్యాకైనా వీరికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందా అంటే అది సమస్య. ఇప్పుడు మీకు లేటెస్ట్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటా చెప్తున్నాను నేను. అన్ఎంప్లాయ్మెంట్, గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్, ఎందుకంటే ఇప్పుడు ఇందులో జెన్జీ ప్రొటెస్ట్లో పాల్గొంటున్న వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు, మంచి బాగా చదువుకున్న అమ్మాయిలు అబ్బాయిలు, ఈవెన్ గర్ల్స్ కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. వీళ్ళంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళ నినాదాలు ఇచ్చే తీరు కానీ, వాళ్ళ ప్లే కార్డ్స్ చూసినా, వాళ్ళు మాట్లాడేది చూసినా, దే ఆర్ ఆల్ కనీసం గ్రాడ్యుయేషన్ అని ఉంటుంది. కానీ మన దేశంలో గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు మీకు జనరల్ అన్ఎంప్లాయ్మెంట్ 15% ఉంటే గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ మీకు లేటెస్ట్ డేటా ప్రకారం మేల్స్లో అయితే 29%, ఫిమేల్స్లో అయితే మీకు 37%, 36.9%. అంటే మీకు గ్రాడ్యుయేట్స్ మగవాళ్ళలో అయితే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళలో 29% నిరుద్యోగులే, 29%. ఉమెన్లో 37, నియర్లీ 37 టు బి ప్రిసైజ్, 36.9% గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయిడే. అంటే నీకు డిగ్రీ చేతిలో ఉంది కానీ జాబ్ లేదు. సో ఇది ఒక ట్రాన్సిషన్ ఫ్రమ్ క్లాస్ రూమ్ టు వర్క్ ప్లేస్. సో ఒక చదువుకునే టైంలో ఏం ఆలోచిస్తావు? ఆ చదువు పూర్తవడంతో ఒక మంచి ఉద్యోగాలు వస్తావు, ఒక మంచి శాలరీ ఉంటుంది, జీవితం స్థిరపడతాం, తల్లిదండ్రులను చూసుకుంటాం. ఇలా కలలు కంటున్న యూత్కు జాబ్ మార్కెట్ వెక్కిరిస్తోంది. జాబ్ మార్కెట్ వెక్కిరించడంతో జెన్జీ ధిక్కరిస్తోంది. మన వాళ్ళు చెప్పే ఉపన్యాసాలు, కహానీలు, పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి అంటే పీపుల్ ఆర్ నాట్, జెన్జీ ఈజ్ నాట్ కన్విన్స్డ్. అక్కడ కనబడతలేదు, వాళ్ళకి అనుభవంలో కనబడడం లేదు. సో అందువల్ల మీకు పెట్టుబడులు వస్తున్నాయి కావచ్చు, కాదనట్లేదు. కానీ లక్షల వేల కోట్ల పెట్టుబడులు, 10 కొద్ది ఉద్యోగాలు వస్తున్నాయి. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు ఉద్యోగాలను చాలా లో లెవెల్, మీడియం లెవెల్ ఉద్యోగాలు కొట్టిపడేస్తోంది. మీకు హైలీ స్కిల్, హైలీ టాలెంటెడ్ ఉద్యోగాలు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమో చాలా అధ్వాన్నంగా ఉంది. ఇవాళ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అయితే తీసుకుంటే 90% ఆఫ్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అసలు మీకు క్వాలిటీ ఈజ్ క్వశ్చనబుల్. మీకు మెజారిటీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ అన్ఎంప్లాయబుల్. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఇప్పుడే కాదు, లెజిస్లేటివ్ కమిటీ ఆన్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో నేను కూడా భాగస్వామిని. సో అందువల్ల మీకు ఒక హోప్లెస్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్, మీకు హోప్లెస్ స్కిల్ డెవలప్మెంట్, మీకు ఒక స్కిల్స్ లేవు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు. సో దీని జాబ్స్ లేవు. వచ్చిన జాబ్, పోనీ జాబ్ వచ్చింది అనుకుందాం, జాబ్ వచ్చిన తెల్లారి నుంచి వర్క్ ప్లేస్లో ఉండేటువంటి డీసెంట్ కండిషన్స్ లేవు. మనం చూస్తున్నాం కదా, ఒక టాప్ చార్టర్డ్ అకౌంటెంట్ అమ్మాయి పూణేలో, ఆమె ఒక టాప్ గ్లోబల్ కన్సల్టింగ్ ఫర్మ్లో పనిచేస్తూ ఆమె ఆమె హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. మీకు వర్క్ ప్రెషర్, విపరీతమైన వర్క్ ప్రెషర్. మీరు చూసాం కదా, టాప్ సిఇఓలే
ఇంట్లో ఏముంటావు, భార్య ముఖం చూసుకుంటా సండే కూడా ఉద్యోగానికి రా అంటాడు. ఇంకో CEO 70 గంటలు పనిచేయాలంటాడు. అంటే మినిమం 12 అవర్స్ వర్క్లోనే ఉండాలంటారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటలేదు. చాలా భయంకరమైన హరాసింగ్ కండిషన్స్ ఉంటున్నాయి. మీకు వర్క్ స్పేస్ అనేది అట్రాక్టివ్గా లేదు. చాలా ఇండీసెంట్ వర్క్, మీకు చాలా వివక్ష, డిస్క్రిమినేషను, హరాస్మెంటు, రాత్రి 10-11 దాకా వర్క్ మీటింగ్లని తలకాయ తినడం, యూజ్లెస్ మీటింగ్స్, మీకు నీడ్లెస్ మీటింగ్స్, పర్పస్లెస్ మీటింగ్స్ తోని కార్పొరేట్ వర్క్ కల్చర్ చాలా టాక్సిక్గా ఉంది. సో ఇది ఉద్యోగం వచ్చిన వారి బాధ. పోనీ ఆ టాక్సిక్ వర్క్ కల్చర్నైనా ఛేదించి నేను పని చేస్తాను అంటే ఇన్సెక్యూరిటీ, ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు, ఎప్పుడు ఈమెయిల్ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఆఫీస్ మెయిల్కు యాక్సెస్ ఆపేస్తారో తెలియదు, ఎప్పుడు రేపు పొద్దున్న నుంచి నువ్వు రావాల్సిన అవసరం లేదంటారో తెలియదు. నీ కళ్ళ ముందటే 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పనిచేసిన వారికి కూడా ఇంటికి పంపిస్తున్నారు. ఈఎంఐల బాధ, జీతాలు, ఉద్యోగం ఉండదు, ఈఎంఐలు వరుస వెక్కిరిస్తుంటాయి. సో ఈ క్రైసిస్ ఏమవుతుంది అంటే జెన్జీని ప్రశ్నింపేలా చేస్తుంది. ఈ జెన్జీకి ఉండే అసహనం, జెన్జీకి ఉండే క్యారెక్టర్ ఏంటంటే కన్ఫార్మిస్ట్ ఉండదు. ఏం లేదులే, మన కరం ఇంతే, మనం ఏం చేస్తాం, మనం కొట్లాడితే ఏమన్నా అవుతుందా, మనం కొట్లాడితే పోలీసులు కేసులు పెడతారేమో అని ఇతరులను బెదిరించినట్టుగా మీరు జెన్సీని బెదిరించలేరు. ఎందుకంటే ప్రాణాలు పోయినా మంచిదే అనే టైప్లో దాని స్వభావం ఉంటుంది. ఏమవుతుందిలే అని. ఇప్పుడు మీరు విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనలేదో నాకు తెలియదు, నేను పాల్గొన్నవాడిని. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్ట్స్ కళాశాలలో స్టూడెంట్స్ యూనియన్ జనరల్ ఎలక్షన్స్లో పోటీ చేసిన వాడిని, జనరల్ సెక్రటరీగా పోటీ చేసిన వాడిని ఆర్ట్స్ కాలేజ్. ఉస్మానియా జర్నలిజం అసోసియేషన్ ప్రెసిడెంట్గా పోటీ చేశాను. విద్యార్థి పోరాటాల్లోనే కనీసం 100 సార్లకు పైగా అరెస్ట్ కావచ్చు, మోర్ దెన్ 100 times. ఎమ్మెల్సీగా అరెస్ట్ అవడం వేరు. ఎమ్మెల్సీగా అరెస్ట్ చేస్తే చాలా గౌరవంగా పోలీస్ CI రూమ్లో కూర్చుని పెట్టుకుంటారు, టీ దాగిస్తారు, పోలీస్ జీవులో తీసుకొచ్చి ఇంట్లో వదిలేస్తారు ఎస్కాట్ ఇచ్చి. ఎమ్మెల్సీ వేరు. విద్యార్థి స్టూడెంట్లుగా లాఠీలు దెబ్బలు తిన్నాం, బాష్పాయిల్ ప్రయోగాలు జరిగాయి, కాల్పులను ఎదిరించాం. నేను ముషీరాబాద్ జైల్లో కూడా 3 రోజులు ఉన్నాను. స్టూడెంట్ ప్రొటెస్ట్, ఏం లేదు, హాస్టల్ ఫెసిలిటీ కొరకు. ఈ పోరాటాలు అప్పుడు ఎలా ఉంటుంది స్ఫూర్తి అంటే ఏమవుతుందిలే, ప్రాణం పోతుంది అని. ఆంధ్రాలో కంటే తెలంగాణలోనే పోరాట స్ఫూర్తి, పోరాటాలు. ఆంధ్రలో ఉద్యమాలు కూడా చాలా పాల్గొన్నాయి. ఆంధ్ర విద్యార్థి అబ్జర్వేషన్ సార్, అది విద్యార్థి పోరాటాలు తెలంగాణలో ఎక్కువ ఉంటాయి. అది నిజం కాదు. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రమే కదా, మీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. అదొక రాంగ్ నోషన్ ఉంటుంది. తెలంగాణలో ఎక్కడ వాతావరణాలు ఎక్కడ ఉంటాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి నాయకుడిగా ఉన్నాను. నేను విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు విద్యార్థి ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాను. అందువల్ల అది కూడా పూర్తి నిజం కాదు. బట్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఆ స్పిరిట్ వేరే ఉంటుంది. సో అప్పుడు ఆ స్లోగన్ ఇస్తుంటే, మొన్న కూడా కాక్రోచ్ జనతా పార్టీ మీటింగ్ స్లోగన్ ఇస్తే, జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో, బతకాలంటే చావడం నేర్చుకో, అడగడుగున పోరాటం నేర్చుకో అని 22 ఏళ్ల వయసులో 21 ఏళ్ల వయసులో ఇచ్చిన నినాదం ఇది. ఆ స్ఫూర్తి వేరే ఉంటుంది. మీకు ఈ జెన్జీకి ఉండే క్యారెక్టర్ అది అన్కాంప్రమైజింగ్ ఉంటుంది. మీకు దేన్నైనా ఫైట్ చేయాలి, యాక్సెప్ట్ చేయకూడదు. అంతే మీకు ఇప్పుడు జెన్జీ ఎకనామిక్ కండిషన్ చెప్పాను, జెన్జీ సోషల్ ఎకనామిక్ కండిషను, జెన్జీ క్యారెక్టర్ స్వభావం చెప్పాను. రాజకీయ నాయకులు డబ్బులు ఇచ్చి ఓట్లను కొంటాం, మతం పేరు చెప్పి విడగొడతాం, కులం పేరు చెప్పి సావగొడతాం, నాయకుల వెనకాల తిరిగేటువంటి జైగొట్టేటువంటి ఒక మూర్ఖత్వంలో బతకండి అని చెప్పి కార్యకర్తల్ని తన వెనకాల నడిపించుకునేటువంటి ఇవన్నీ ఏముండవు జెన్సీ. దే ఆర్ అపాలిటికల్. నిన్న కూడా వెళ్ళాను, 1000 మంది పాల్గొన్నారు, ఎవరికి రాజకీయాలు ఏం లేవు. ది జస్ట్ వాంట్ దేర్ ఓన్ డిమాండ్స్. సో ఈ క్యారెక్టర్ ఆఫ్ ద జెన్సీ, మీకు ఈ జెన్సీని కూడా ఇప్పుడు దేశద్రోహులు అన్నట్టున్నారు. సో వీరు తిరగబడుతూ ఉంటారు. తిరగబడే స్వభావం ఎందుకంటే వాళ్ళ కండిషన్ అది. వాళ్ళు ఒక ట్రాన్సిషన్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ టు ద డీసెంట్ వర్క్ అనేది ఇవాళ డ్రీమ్గా ఉంటుంది. ఆ డ్రీమ్ షాటర్ అవుతుంది ఇవాళ. డీసెంట్ క్లాస్ రూమ్ టు డీసెంట్ వర్క్ కావాలంటే నీ చదువుకు విలువ ఉండాలి, నీ నైపుణ్యానికి గుర్తింపు ఉండాలి. సో చదువులో ప్రమాణాలు ఉండాలి, నైపుణ్యంలో ప్రమాణాలు ఉండాలి. మీకు జాబ్లో చేరితే ఒక ఆనందంగా జాబ్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉండాలి. అది ఒక స్టెబిలిటీ ఉండాలి, ఒక సెక్యూరిటీ ఉండాలి జీవితం అంటే.
ఒక అప్వర్డ్ సోషల్ మొబిలిటీ ఉండాలి. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను, కష్టపడితే 3 ఏళ్ళ తర్వాత ఇట్లుంటాను, 5 ఏళ్ళ తర్వాత. ఇది ఒక స్మాల్ సెక్షన్ ఆఫ్ జెన్సీకే ఈ అవకాశాలు ఉన్నాయి. లేవని అంటలేదు, నేనేం నిరాశావాదాన్ని ప్రమోట్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక స్మాల్ సెక్షన్ కు ఇది ఉంది, ఈ అవకాశాలు. బట్ దే ఆర్ ఓన్లీ ఐలాండ్స్ జెన్జీలో దీవుల్లాగా ఉన్నారు. ఇలాంటి బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ ఒకటి కాదు, 3 జాబులు 4 జాబులైనా వచ్చి ఏ జాబు తీసుకోవాలో అర్థం కాక ఎదురు చూస్తున్న వారు కొద్దిమంది, వారు ఐలాండ్స్ మాత్రమే. సో ఓషన్ ఏముంది అంటే అన్సర్టనిటీ, ఇన్స్టెబిలిటీ, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ, ఇది ల్యాక్ ఆఫ్ అప్వర్డ్ సోషల్ మొబిలిటీ. వీటి వల్ల జెన్జీ తిరగబడుతోంది. ఆ రాజకీయ నాయకత్వం జెన్జీ ప్రొటెస్ట్లకు ఉన్న రూట్స్ అర్థం చేసుకోకుండా మా సాంప్రదాయ పద్ధతుల్లో మేము వీళ్ళని కూడా లాఠీలతో, తూటాలతో, బెత్తాలతో, నిర్బంధాలతో, అసత్య ప్రచారాలతో వీరిని అణచివేస్తాం అనుకుంటే, అవమానిస్తూ అణచివేస్తాం. వీళ్ళు ఆ పార్టీ ఏజెంట్లు, ఈ పార్టీ ఏజెంట్లు అంటాం, తీవ్రవాదులు అంటాం, అర్బన్ నక్సలైట్లు అంటాం, దేశద్రోహులు అంటాం, హిందూ ద్రోహులు అంటాం, సంఘ విద్రోహ శక్తులు అంటాం. అంటే ఇది మరింతగా జనం తిరగబడతారు తప్ప, ఇప్పటికైనా అర్థం చేసుకోండి, వై అన్రెస్ట్ అమంగ్ జెన్సీ. దీనికి ఆన్సర్లు దొరుకుతాయి. ఇవాళ కూడా ద హిందూలో మీకు ఆర్టికల్ వచ్చింది, జెన్జీ ఎంప్లాయ్మెంట్ ఎకనామిక్. ఇప్పుడు నేను చెప్పిన డేటా ది హిందూలో ఈ రోజు వచ్చిన ఎడిట్ పేజ్ ఆర్టికల్లో చూడండి మీరు. సో దెర్ ఇస్ ద వరల్డ్ ఆఫ్ లిటరేచర్. ఇక మన దగ్గరే కాదు, మీరు అమెరికాలో నో కింగ్స్ ప్రొటెస్ట్ లో పాల్గొంటున్నారు జెన్జీ. 50 యూనివర్సిటీలో ప్రో పాలస్తీన్ ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు. గతంలో అక్యుపై వాల్ స్ట్రీట్ అనే ఉద్యమాలు నడిచాయి. మీకు ఇవాళ ట్రంప్ కు వ్యతిరేకంగా నో కింగ్స్ ప్రొటెస్ట్ లో కూడా జెన్జీనే ఉన్నారు. శ్రీలంకలో అర్గాలియా మూవ్మెంట్ నడిచింది. అక్కడ కంప్లీట్ రాజకీయ మార్పే వచ్చేసింది కదా. 3% ఓటింగ్ ఉన్న జేవీపీ, జనతా విముక్తి పెరమన పార్టీ నాయకత్వంలోని అనుర కుమార్ దిశనాయకు 3-4% ఓటింగ్, ఇలా 40-45% ఓటింగ్తో అధికారంలోకి రాగలిగారు. నేపాల్లో ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ సిస్టమ్ విసిరిగొట్టారు. అఫ్ కోర్స్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వారిపై కూడా జెన్జీ మళ్ళీ అసంతృప్తిగా ఉంది. సో ఇలా ప్రపంచవ్యాప్తంగా జెన్జీ అన్రెస్ట్ లో ఉంది. ఎందుకుంది? అందులో మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది. దాని కండిషన్స్ అలా ఉన్నాయి. అందువల్ల రాజకీయ వ్యవస్థ, ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు, అంటే జనాభాలో ఎక్కువ మంది పనిచేసే వయసులో ఉన్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని సరైన మార్గంలో దేశ సంపద సృష్టికి ఉపయోగించుకుందాం. వారికి ఆగమ్య గోచరమైన, అంధకారమైన, అస్థిరమైన, అన్సర్టన్ భవిష్యత్తును మనం వారికి ఇచ్చి వారందరినీ దొంగ తీసుకుందాం అనుకుంటే అది పొరపాటు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్కు ఆ పార్టీ పిలుపునిచ్చిన పరిస్థితి. దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా చాలా నిరసనలు జరిగాయి, నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో చూసుకుంటే కనుక సిజేపీ మీట్కి సోనం వాంగ్చుక్ హాజరయ్యారు. చాలా మంది జంజీలు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. సార్ మీరు కూడా ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యారు. ఆ తర్వాత సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నప్పుడు ఆయనకు మద్దతుగా క్యాండిల్ ర్యాలీ కూడా జరిగింది. నిన్న చలో పార్లమెంట్ మార్చ్కు మద్దతుగా హైదరాబాద్లో ఒక ప్రోగ్రాం కూడా జరిగింది. సార్ మీరు కూడా ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యారు. దేశవ్యాప్తంగా సిజేపీకి మద్దతుగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, హైదరాబాద్లో కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా సిజేపీకి మద్దతుగా జంజీలు మద్దతుదారులు బయటికి రావడం లేదు. ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్లో కాక్రోచ్లు లేరా? ఉన్నా బయటికి ఎందుకు రావడం లేదు? కాక్రోచ్లు ఎక్కడైనా ఉంటారు, మీకు కాక్రోచ్లు ఉండాలనే క్వశ్చనే లేదు. అయితే అక్కడున్న రకరకాల పరిస్థితులు అందుకు అనుకూలించాలి కూడా. తెలంగాణలో ఏంటంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యము, ఇక్కడ వామపక్ష ఉద్యమాల నేపథ్యము, తెలంగాణలో సామాజిక ఉద్యమాలు, రకరకాల ఉద్యమాల నేపథ్యం వల్ల ఏమైందంటే ఒక రకమైన పోరాడే మనస్తత్వాన్ని ఇంగ్రెయిన్ చేసింది. దట్ డజంట్ మీన్ ఆంధ్రప్రదేశ్లో పోరాట తత్వం లేదని కాదు. ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు చెల్లపల్లి జమీందారుకు వ్యతిరేక పోరాటాలు జరిగాయి, శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటం జరిగింది, స్వాతంత్రోద్యమ కాలంలోనే పన్నుల సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది, అల్లూరి సీతారామరావు తిరుగుబాటు చూసాం మనము. సో విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అన్న పోరాటం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్కు చరిత్ర లేదనుకుంటే చాలా పొరపాటు. పోరాటాల చరిత్ర ప్రతి గడ్డకు ఉంటుంది. కానీ
కంటిన్యూటీ అండ్ లెగసీ అంటే పాలిటిక్స్ సివిల్ యాక్టివిజాన్ని తినేస్తాయి. తెలంగాణలో ఏంటంటే సివిల్ యాక్టివిజం ఇంకా బలంగా ఉన్నమాట నిజం. మీకు ఇక్కడ ఉన్న పొలిటికల్ సిస్టమ్ కూడా చాలా క్రౌడెడ్ పొలిటికల్ సిస్టమ్. అక్కడ ఏమైందంటే పోలరైజ్ పొలిటికల్ సిస్టమ్. ఇప్పుడు కాక్రోచ్లు బయటికి వస్తే వెంటనే వాళ్ళకి వైసీపీ కండువాలు వేస్తాయి, తెలుగుదేశం సోషల్ మీడియా మొత్తం. సో ఎక్కడ కాక్రోచ్ కనబడితే చాలు దానికి వైసీపీ కండువాలు పట్టుకొని వీళ్ళు వెనకాల ఉంటారు. కాక్రోచ్ కనబడితే కండవేద్దాం, కాక్రోచ్ కనబడితే కండవేద్దామని. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్వభావము. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలరైజ్ పొలిటికల్ సిస్టమ్ ఒకటి. మీకు పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రాష్ట్రం అనే భావన ఉంటే ఆంధ్రప్రదేశ్లో కులం అనే భావన డామినేట్ చేస్తుంది అని. అందుకే మీరు గమనించండి, కులాల వారీగా సినీ అభిమాన సంఘాలు కూడా చీలిపోతుంటాయి. మీకు తెలంగాణలో సినిమా అన్నట్లు అభిమానులు ఉండరని కాదు, ఇక్కడ కూడా ఉంటారు అభిమానులు, కానీ ఆ ఫర్వర్ కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. మీకు ఆంధ్రప్రదేశ్లో మీకు సినిమా అభిమానం ఎక్కువే, సినీ అభిమానం రాజకీయ అభిమానంగా మారడం ఎక్కువే, మీకు సామాజికంగా కుల ప్రభావం కూడా ఎక్కువే. ఇది పవన్ కళ్యాణ్ అన్నమాట, నేనన్నమాట కాదు. మళ్ళీ చెప్తున్నా, మీరు ఏమన్నంటే కేసులు పెట్టదలుచుకుంటే పవన్ కళ్యాణ్ అడగండి. ఆయన మాటనే నేను కోట్ చేస్తున్నాను, నా కోట్ కాదు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో కుల వ్యతిరేక పోరాటాలు చాలా జరిగాయి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటేనే కులం అనే భావన నాయకులే తెస్తున్నారు. మీకు కులానికి వ్యతిరేకంగా మీకు అనేక సాహిత్యం వచ్చింది, అక్కడ మీకు పోరాటాలు జరిగాయి. మీకు పలనాడులో జరిగిన మీకు సహపంక్తి భోజనాల చరిత్ర మన బ్రహ్మనాయుడు చరిత్ర తెలుసు, మీకు కందుకూరి వీరేశలింగం పోరాడిన చరిత్ర తెలుసు. ఆంధ్రప్రదేశ్ కూడా అన్ఫార్చునేట్లీ ఆ చరిత్రను నాయకులే చెప్పడం లేదు. నాయకులు ఏమైనా కులం ఉంది అంటున్నారు. కులం ఉన్న మాట నిజమే, కానీ కులానికి వ్యతిరేక పోరాట చైతన్యం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది చెప్పడం లేదు, ఓన్లీ కులం ఉన్నదని మాత్రమే చెప్తున్నారు. సో కులము అనేది ఒక ప్రభావంగా మీకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా పదే తన వీకెండ్ కామెంట్లో కుల జాడ్యం ఆంధ్రప్రదేశ్లో అని తీవ్రంగా ఖండిస్తుంటారు. మీరు ఆ మాట తెలంగాణలో లేని ఆంధ్రలో ఉంది అని అనడానికి కూడా కారణం ఇదే. మీకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలే కాదు, ఏమేన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళు ప్రతిరోజు రెగ్యులర్గా వీకెండ్ కామెంట్లో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ కుల జాడ్యం గురించి మాట్లాడుతూ ఉంటారు. రాజకీయ పార్టీలే మాట్లాడుతుంటే రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తుంటాయి కుల జాడ్యాన్ని, అది వేరే విషయం. తమ రాజకీయ అవసరాలకు ప్రోత్సహిస్తుంటాయి. సో అందువల్ల మీకు అక్కడున్న పోలరైజ్ పొలిటికల్ స్పేస్, అక్కడున్న సామాజిక స్వభావాలు ఒక కారణం కావచ్చు. ఇంకొకటి కూడా ఏంటంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా కాక్రోచ్ల నిరసన నీట్ ఎగ్జామ్ లీక్తో స్టార్ట్ అయింది. సో నీట్ ఎగ్జామ్ లీక్తో స్టార్ట్ అయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అనే డిమాండ్తో మొదలైంది. అక్కడితో అవుతుందని అనుకోను, అది ఏ ప్రభుత్వాలనైనా ప్రశ్నిస్తారు. సో కానీ అది అక్కడ బీజేపీ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉండగా ఈ మొదలైంది కనుక మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు బీజేపీతో ఫైట్ చేసడానికి ఏ పార్టీ రెడీగా లేదు. అధికార పార్టీ రెడీ లేదు, ప్రతిపక్ష పార్టీ రెడీ లేదు. సమాజం ఈ రెండు పార్టీల మధ్యన చీలిపోయింది, ఎవరు రావాలి బయటికి. సో కాక్రోచ్ల ఉద్యమం అంటే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమం అనే భావన ఉన్నప్పుడు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పల్లెత్తు మాట కూడా అనకూడదు అని అటు కూటమి పార్టీలు ఇటు ప్రతిపక్ష వైసీపీ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సమాజం నిట్ట నిలువున ఈ రెండు పార్టీల మధ్యనే చీలినప్పుడు మీకు ఇక ఎవరు ప్రశ్నిస్తారు? అందువల్ల ఈ పొలిటికల్ పార్టీస్ ఉండేటువంటి పొలిటికల్ క్యారెక్టర్ కూడా సమాజంలో ఈ కారణం కావచ్చు. మూడోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కేసులు, మీకు తెలంగాణలో ఈ కేసులు కంపారిటివ్లీ చాలా తక్కువ. తెలంగాణలో కేసులు పెట్టినా తిరగబడుతున్నారు జనం. మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు మాట్లాడితే క్రిమినల్ కేసులే కదా, మాట్లాడితే మామూలు క్రిమినల్ కేసులు పెట్టరు. సో సహజంగా ఈ జెన్జీ అంటే వారు దే ఆర్ వెరీ వెరీ అపొలిటికల్, వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా, మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సహజంగా రాజకీయ నేపథ్యం లేక, రాజకీయాలు లేకపోయినా ఉద్యమ నేపథ్యం లేకపోతే మధ్యతరగతి కుటుంబాల బిడ్డలు కేసులు అంటే బిడ్డలు భయపడకపోయినా తల్లిదండ్రులు భయపడతారు. సో అక్కడ మామూలు మాట్లాడితే కేసే కదా, నువ్వు ఏం మాట్లాడినా కేసులే పెట్టే ఒక నిర్బంధ వాతావరణం కూడా ఉంది. అది కూడా ఒక కారణం అయి ఉంటుంది. మీరు ఏమన్నా అంటే కేసులు పెడతారేమో, నినాదం ఇస్తే కేసులు పెడతారేమో, అసలు పర్మిషన్ కూడా ఇస్తారో ఇవ్వరు. ఇప్పుడు మీకు హైదరాబాద్లో
జెన్జీ ప్రొటెస్ట్ ఈవెన్ ఏ సంస్థ సంఘము ఏ పార్టీ సంబంధం లేకుండా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్ళి పోలీసుకు లెటర్ ఇచ్చాడు, మేము ఇట్లా యూత్ము కొంతమంది జెన్జీ ప్రొటెస్ట్ పెట్టుకుంటాం అంటే పర్మిషన్ ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఊహించగలం మనం? పర్మిషన్ ఇచ్చే క్వశ్చనే ఉండదు అక్కడ. ఏమన్నా పర్మిషన్ ఇస్తే మీరు ఎవరు కేసులు పెడతారన్న భయం, ఇవన్నీ కూడా అక్కడ ఉన్న వాతావరణం కూడా కావచ్చు. బట్ ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. అక్కడ ఎవరు ఆర్గనైజ్డ్ ప్రొటెస్ట్ కావు, ఇవన్నీ ఎవరో ఇండివిజువల్స్ కొంతమంది ఇనిషియేటివ్ చూపెడితే వస్తున్న ప్రొటెస్ట్. సో అదే ఇనిషియేటివ్ రేపు అక్కడ కూడా వస్తారు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. మీకు ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన వాతావరణం ఉంటుందని అనుకోను. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాక్రోచ్లు పుట్టుకొస్తాయి. కానీ అక్కడ ఉన్న రాజకీయ పార్టీ వ్యవస్థ సమాజాన్ని శాసించే స్థాయికి వచ్చింది. అంటే పార్టీ సొసైటీ అంటారు దీన్ని. మీకు రూరల్ బెంగాల్ను ఉద్దేశించి సామాజిక శాస్త్రవేత్తలు ఈ పార్థా చటర్జీ అనే ఒక సోషల్ సైంటిస్టు పార్టీ సొసైటీ అనే పదం పెట్టారు. సో ఆ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ అ పార్టీ సొసైటీ. తెలంగాణ పార్టీ సొసైటీ కాదు. పార్టీ సొసైటీ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రజలు సమాజము అనే ప్రతి అంశాన్ని విల్ మీడియేట్ త్రూ పార్టీ, పొలిటికల్ పార్టీ త్రూనే ఉంటుంది. తెలంగాణకు వచ్చే వరకు పార్టీలకు ఎన్నికల ఓట్లేస్తారు తప్ప పార్టీ సొసైటీ కాదు కనుక సివిల్ సొసైటీ ఇంకా బతికుంది. అక్కడ పార్టీ సొసైటీ సివిల్ సొసైటీని కమ్మేస్తుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అధికార విపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ వర్షాకాల సమావేశాల తీరు ఏ రకంగా ఉండవచ్చు సార్? అధికార పార్టీ పైచేయి సాధిస్తుందా? అధికార ఎన్డీఏను ధీటుగా ఇండియా కూటమి ఎదుర్కోగలుగుతుందా? అంటే ఈ పార్లమెంట్ సమావేశాల ముందు జరుగుతున్నాయి ఏంటి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఒకటి, నీట్ పేపర్ లీక్స్, దేశవ్యాప్తంగా జెన్జీ ప్రొటెస్ట్లు ఇంక్లూడింగ్ ఈ రోజు కూడా. రెండు, రామ్ టెంపుల్ థెఫ్ట్, దొంగతనము. ఇది భారతీయ జనతా పార్టీ కోర్ కాన్స్టిట్యున్సీలను చెదరగొట్టినటువంటి రెండు పరిణామాలు. మీకు భారతీయ జనతా పార్టీకి 2014 నుంచి ఇప్పటి వరకు ఓటు వేస్తున్న వాళ్ళలో మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు ఒక కీలకమైన కాన్స్టిట్యున్సీ. ఆ తర్వాత హిందూ మత విశ్వాసాలను వల్ల భారతీయ జనతా పార్టీ, హిందూ మత విశ్వాసాలు అందరికీ ఉంటాయి, ప్రతి హిందువుకు విశ్వాసం ఉంటుంది. కానీ ఆ మత విశ్వాసానికి ఒక రాజకీయ వ్యక్తీకరణ చేసేటువంటి సెక్షన్స్, అంటే ఎందుకంటే బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ వల్ల ఈ రెండు సెక్షన్లు ఇవాళ చెదిరిపోయాయి. మీకు బీజేపీని ప్రశ్నిస్తున్నాయి. మీకు నీట్ ఎగ్జాము, సిబిఎస్ఈ, పేపర్ లీకులు, అసలు కనీస అకౌంటబిలిటీ లేకపోవడం, ఎగ్జామ్స్ టైంలో పరీక్షపై చర్చ అని వస్తూ ప్రైమ్ మినిస్టర్ పిల్లలతో మాట్లాడతాడు. ఇంత జరుగుతున్న నీట్ పై చర్చ అని ప్రైమ్ మినిస్టర్ రారు. ప్రైమ్ మినిస్టర్ కనీసం ఇంత ప్రొటెస్ట్లు జరుగుతున్న ఒక కాన్ఫిడెన్స్, ఎస్ నేను మీ భవిష్యత్తు గ్యారంటీ ఇస్తాను, నేను ఇక ముందు జరగకుండా చూస్తానని మాట్లాడారు. ఇంత రామ మందిరంలో దొంగతనం జరిగినా, భారీ ఎత్తున దొంగతనం, భూ కుంభకోణాలు, విరాళాల దొంగతనం ఇంత జరుగుతుంటే ప్రధానమంత్రి ఇప్పటికీ మౌనం, ఏమీ మాట్లాడరు. ప్రతి చిన్న విషయంలో మాట్లాడే నరేంద్ర మోడీ తాను ఏర్పాటు చేసిన ట్రస్ట్ అది 15 మందిలో 12 మంది తానే నియమించాడు. సో తానే శంకుస్థాపన చేశారు, తానే మోడీయే ప్రారంభించారు. ఇంత జరిగితే నాకు సంబంధం లేదని ఎలా ఉంటారో నాకు చెప్పండి. నాకు సంబంధం లేదు అంటూ అసలు మణిపూర్ పైన ఎలా నెల రోజులు మాట్లాడలేదో, మణిపూర్ అంతే ఒక ఎత్తు. ఇదే ఇంకా అన్యాయం. ఎందుకంటే రామ మందిర ఉద్యమంలో కీలక భూమిక పోషించారు మోడీ, దానివల్ల అధికారంలోకి వచ్చారు, తాను ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఈరోజు ఆ ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి కూడా ఎన్నికలు గెలవడానికి రామ మందిర నినాదమే ఉపయోగపడుతూ వచ్చింది. ఆఖరికి రామ మందిర శంకుస్థాపన నుంచి ప్రారంభం వరకు అన్నీ తానే నడిపించారు, ట్రస్ట్ తానే నియమించాడు. తన ఆఫీస్లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీనే కన్స్ట్రక్షన్ కమిటీకి చైర్మన్గా పెట్టాడు. తనకు అత్యంత సన్నిహితులైన చంపత్ రాయ్నే జనరల్ సెక్రటరీగా ట్రస్ట్కి నియమించారు. ఆయన తన డ్రైవర్ను, తన అత్యంత సన్నిహితులైన డ్రైవర్ను ఆ విరాళాల కలెక్షన్కు కౌంటింగ్కు పెట్టుకున్నాడు. ఆ డ్రైవర్ తన ఇంకో ఫ్రెండ్ను పెట్టుకున్నాడు. అందరు కలిసి ఉన్నదంతా తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఉన్న దాంట్లో అంతా కాకపోయినా ఎంత తీసుకెళ్లారో లెక్క తెలియదు. చాలా పరిమితం అంటున్నారు. ఆడ అమౌంట్ ముఖ్యం కాదు, క్వాంటిటీ ముఖ్యం కాదు. రామ మందిరంలో దొంగతనం ఏంటి అని. రాముడు ఎవరు? రాముడు మర్యాద పురుషోత్తముడు, రాముడు సత్యవాక్ పాలకుడు, రాముడు భూమిపైన సత్యానికి మూర్తిభవించిన స్వరూపము, ధర్మానికి మూర్తిభవించిన స్వరూపమైన రాములవారి గుడిలో రాములవారి భక్తులు ఇచ్చినటువంటివి రామ భక్తులే దొంగతనం చేస్తే
దొంగతనం చేసిన వాళ్ళు రామభక్తులే. మళ్ళీ వాళ్ళు ఎవరు రావణ భక్తులు కారు, వాళ్ళేమి హిందూ ద్రోహులు కారు, వాళ్ళు పాకిస్తాన్ ఏజెంట్లు కారు. రేపు బహుశా అంటారేమో అందులో పాకిస్తాన్ ఏజెంట్లు చొరబడ్డారు అని. వాళ్ళే లౌకికవాదులు కారు, వాళ్ళు కుహనా లౌకికవాదులు కారు. మరి వాళ్ళే జరిపితే ప్రైమ్ మినిస్టర్ ఇప్పటికీ మౌనమే, ప్రభుత్వం ఇప్పటికీ మౌనమే. అందువల్ల ఇది ఖచ్చితంగా పార్లమెంట్లో ప్రతిపక్షాలకు బలమైన ఆయుధాలు అవుతాయి. ఇప్పటిదాకా బ్యాటింగ్ బీజేపీ చేస్తే ఇప్పుడు అపోజిషన్ చేస్తుంది. అది గమనించే అపోజిషన్ వీకెండ్ చేసే పని ఈ పార్లమెంట్ సమావేశాలకు ముందు నుంచే జరుగుతోంది. ఎలా జరుగుతోంది? ఈ రెండే కాదు, మీకు మూడోది కూడా చెప్తాను. పశ్చిమాసియా వార్ కంప్లీట్ గా ఒక డిజాస్టర్ ఫారిన్ పాలసీ. ఎక్కడ ఇంతవరకు, ఎందుకంటే మనకు గల్ఫ్ ఎంత ముఖ్యమంటే మన దేశ చమురు అవసరాల్లో 2/3 అక్కడి నుంచి వస్తాయి. మన దేశ ఎల్పిజి అవసరాల్లో 50% వస్తాయి. ప్రతి ఏటా $5,000 కోట్ల గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు ఇంటికి పంపిస్తారు. 1 కోటి మంది భారతీయులు అక్కడ పనిచేస్తున్నారు. అలాంటి కీలకమైన ప్రాంతంలో వార్ జరిగితే భారతదేశం ఎక్కడా కనిపించదు. ఎందుకంటే మనం తీసుకున్న ఒక రాంగ్ ఫారిన్ పాలసీ. అప్పటిదాకా ప్రభుత్వాలు అటు ఇజ్రాయెల్, అమెరికా, ఇటు ఇరాన్, అటు సౌదీ, యుఏఈ లాంటి అరబ్ దేశాలు, ఈ 4 రకాల ఫోర్సెస్ మధ్య బ్యాలెన్స్ చేశారు. నరేంద్ర మోడీ మొత్తం వదిలేసి కంప్లీట్ అమెరికా, ఇజ్రాయెల్ కౌగిల్లోకి ఇండియన్ ఫారిన్ పాలసీని తీసుకెళ్లారు. దాని రిజల్ట్ ఏంటి అంటే ఇవాళ పశ్చిమాసియాలో వార్ జరుగుతుంటే మనకు వ్యూహాత్మకంగా, ఆర్థికంగా అత్యంత కీలకమైన మన ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ లో వార్ జరిగితే మనం ఎక్కడున్నాం? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సెషల్స్ ఎక్కడెక్కడో పర్యటనలో ఉన్నారు. ఎందుకు? మన పాత్ర లేదు. పనికి మాలిన దివాలా కోర్ పాకిస్తాన్ ఇవాళ ఆడ ఒక పెద్ద పౌరోహిత్య పాత్ర పోషిస్తోంది. ఇది ఇండియాస్ ఫారెన్ పాలసీకి ఒక డిజాస్టర్. ఇంతకన్నా వినాశకరమైన విదేశాంగ విధానం మనం ఎప్పుడు చూడలేదు. 1950s కొరియన్ వార్లో మనం గ్లోబల్ కన్వర్జేషన్లో మనం ఉన్నాం. సో అందువల్ల ఇవి క్లియర్గా బీజేపీని ప్రశ్నిస్తున్నాయి. అందువల్ల పార్లమెంట్లో ఇవాళ అపోజిషన్కు బలమైన ఆయుధాలు అందుబాటులో ఉన్నాయి. అందుకే ఇది గమనించి ప్రతిపక్షాన్ని వీకెండ్ చేసే పని బీజేపీ ముందు నుంచి చేస్తోంది. ఇవాళ కనీసం లాస్ట్ పార్లమెంట్ సెషన్కి, ఈ పార్లమెంట్ సెషన్కు ఒక 37 ఎంపీస్ను బీజేపీ లాక్కుంది. మీకు తృణమూల్ కాంగ్రెస్ చెందిన 20 ఎంపీస్, శివసేనకు చెందినటువంటి ఎంపీస్, మీకు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీస్. సో ఏ పార్టీలోనైనా గెలవండి, వచ్చి బీజేపీలో చేరండి. ఈ నినాదాన్ని తీసుకొని రాజకీయ పార్టీలు ముక్క చెక్కలు చేసి గెలిచిన ఎమ్మెల్యేలను రాజకీయ నైతిక విలువల్ని కంప్లీట్గా సర్వనాశనం చేసి వాళ్ళందరినీ ఎన్డీఏలో కలుపుకొని మందబలంతో గెలవాలి పార్లమెంట్లో. ఎందుకంటే ధర్మయుద్ధం చేయలాడు. ఎందుకంటే ధర్మయుద్ధం ప్రతిపక్షాల వైపు కనబడుతుంది ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఇష్యూస్ వల్ల. అందువల్ల మందబలంతోనైనా గెలవాలి, ధర్మబలంతో గెలవలేం కనుక అని ఒక ఎత్తుగడగా ఈ పని చేస్తుంది. డిఎంకేను తన వైపు లాక్కోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమాజ్వాదీ పార్టీలో కూడా చీలిక తెస్తారని అంటోంది. ఇలా అన్ని పార్టీలను తల ముక్కలు చెక్కలు చేసి తన మందబలంతో గెలవాలి అనేది భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ సమావేశాలు ఒక వేదిక మార్చుకుంటోంది. అదే సమయంలో అపోజిషన్ స్ట్రెంత్ రీత్యా వీకెన్ అవుతుంది, డౌట్ లేదు, అనుమానం లేదు. మీకు గతంతో పోలిస్తే ఎంపీల సంఖ్య తగ్గిపోతుంది. కానీ ఇష్యూస్ రీత్యా చూస్తే మీకు అపోజిషన్ వైపు పై చేయింది. మీకు యుద్ధంలో ధర్మమే గెలవాలి అనుకుంటే ఇవాళ అపోజిషన్ పై చేయి ఉంటుంది. లేదు బలమే గెలవాలి, ఖండబలమే గెలవాలనుకుంటే ప్రభుత్వానికి పై చేయి ఉంటుంది. ధర్మబలం గెలుస్తుందా, ఖండబలం గెలుస్తుందా పార్లమెంట్ వేదికలో తెలుస్తుంది. ఈలోగా అపోజిషన్లో యూనిటీ మాత్రం పెరిగింది థ్యాంక్స్ టు ఈ పరిణామాల వల్ల. అందుకే న్యూటన్ 3rd లా ఆఫ్ ఫిజిక్స్ మోషన్ ఉంది కదా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని. సో ప్రభుత్వం ఒకవైపు ప్రతిపక్షాన్ని విభజించి బలహీనపరిచే ప్రయత్నం చేస్తుంటే దాని రియాక్షన్ ఏంటి? అంతకుముందు కాంగ్రెస్తో కలిసి రాని తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు పూర్తిగా అపోజిషన్ యూనిటీలో భాగమైంది. అంతకుముందు దూరంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు పూర్తిగా ఇండియా కూటమిలో భాగమై ప్రొటెస్ట్లో పాల్గొంటుంది. ఎందుకు? వాళ్ళ ఎంపీలందరినీ బీజేపీ లాగేసుకుంది కనుక. సో అందువల్ల అపోజిషన్ ఈజ్ మోర్ యునైటెడ్ టుడే. అంటే 3 ఫ్యాక్టర్స్: ఇష్యూస్ రీత్యా అపోజిషన్ పై చేయింది, ఐక్యత రీత్యా అపోజిషన్ పై చేయింది, కన్విక్షన్ అండ్ కమిట్మెంట్ రీత్యా అపోజిషన్ పై చేయింది, స్ట్రెంత్ రీత్యా అధికార పార్టీకి పై చేయింది. అందుకే నేను చెప్పి ధర్మబలం గెలుస్తుందా, ఖండబలం గెలుస్తుందా తేలుతుంది. దేశంలోనే
తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ప్రయోగం విజయవంతమైంది. సార్, స్వదేశీ రంగంలో ప్రైవేట్ ఎంట్రీని ఎలా చూడాలి? ప్రైవేట్ ఎంట్రీ ఇన్ స్పేస్ ప్రయోజనాలు ఏంటి సార్? అంటే మనకు ప్రైవేటైజేషన్ పైన రెండు పరస్పర విరుద్ధ థీరీస్ ఉంటాయి. ఒకటి మీకు కంప్లీట్లీ ఫ్రీ మార్కెట్ థీరీ, అంటే ఆడమ్ స్మిత్ ద వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకం రాశాడు. లాజర్ థియరీ అంటే ఏంటంటే నో వన్ షుడ్ ఇంటర్ఫియర్ ఇన్ బిజినెస్, ఎస్పెషల్లీ ద స్టేట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ బిజినెస్ అంటాడు ఆడమ్ స్మిత్. అంటే వ్యాపారంలో, ఆర్థిక కార్యకలాపాల్లో ఎవరు జోక్యం చేసుకోకూడదు, ముఖ్యంగా రాజ్యం జోక్యం చేసుకోకూడదు అని. దీనికి కంప్లీట్ విరుద్ధమైన థియరీ ఏంటంటే సోషలిస్ట్ ఎకానమీ, అంటే రాజ్యమే అన్ని ఆర్థిక కార్యకలాపాలని నియంత్రించాలి అని. సో ఇప్పుడు రాజ్యమే అన్ని ఆర్థిక కార్యకలాపాలను నియంత్రించాలి అనేది అవుట్డేటెడ్ థియరీ. ఈవెన్ చైనా లాంటి దేశంలో, వియత్నాంలో, క్యూబా లాంటి సోషలిస్ట్ కంట్రీసే ఈ సిద్ధాంతాన్ని వదిలేసుకున్నాయి. అందువల్ల అన్ని ప్రభుత్వమే నిర్వహించాలి అనేది హైలీ ఇన్ఎఫిషియంట్ ఎకనామిక్ మోడల్. మీకు ఆ ఎకనామిక్ థియరీస్ వాటి పక్క పెడదాం, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చూద్దాం. 1991కు ముందు మన దేశంలో పబ్లిక్ సెక్టార్ డామినెంట్ ఎకనామిక్ సిస్టమ్ ఉండే, రాజ్యమే నాయకత్వం వహించేది. ప్రైవేటు క్యాపిటల్ పైన రకరకాల ఆంక్షలు, అనుమానాలు, పెట్టుబడిదారుడు అంటే ఏదో దోపిడీదారుడు అన్న భావనలో చూసేవారు. ఏం అనుభవం ఏంటి? నాకు ఇప్పటికి గుర్తు, మా అన్నయ్య ఎంటెక్ చేసి గవర్నమెంట్లో ఇంజనీర్గా అపాయింట్ అయ్యాడు. అపాయింట్ అయిన వెంటనే మా నాన్న, అరే నీకు గిఫ్ట్గా స్కూటర్ కొనిస్తారా అని చెప్పి స్కూటర్ కొనుక్కోరా అని డబ్బులు ఇచ్చాడు. నా డబ్బులు ఇచ్చి బుక్ చేసుకున్న తర్వాత 6 నెలలకు వచ్చింది చేతక్ స్కూటర్. 6 నెలలకు. మీరు ఇవాళ ఎలక్ట్రిక్ వెహికల్స్ బుక్ చేసుకున్నాక నెల 2 నెలలు పడుతున్నాయి. మీకు ఇన్నోవా క్రాసు, మహేంద్ర 9S ఇట్లాంటి వెహికల్స్ అవి 2 నెలలు 3 నెలలు పడుతున్నాయి. బట్ చాలా వెహికల్ మీకు కార్లను ఇప్పుడు పోతే వెళ్ళి కొనుక్కొని రావచ్చు. కానీ చేతక్ స్కూటర్ కొరకు 6 నెలలు వెయిట్ చేశాడు మా అన్నయ్య. టెలిఫోన్ కనెక్షన్ కావాలంటే ఏళ్ళ తరబడి వెయిట్ చేయాలి. నాకు ఇప్పటికి గుర్తు, ఒక పార్లమెంట్ సభ్యుడు మిత్రుడు ఉంటే నాకు టెలిఫోన్ కనెక్షన్ ఇప్పించాడు. ఇంకో పార్లమెంట్ సభ్యుడు మిత్రుడు ఉంటే గ్యాస్ కనెక్షన్ ఇప్పించాడు. గ్యాస్ కనెక్షన్ కూడా ఒక పెద్ద అచీవ్మెంట్. నేను మీకు చాలాసార్లు వీడియోలు కూడా చెప్పాను, మీతో చెప్పాను లేదో. నా మ్యారేజ్కు నేను ఎవరి దగ్గర ఏ కట్నము తీసుకోను, నేను అత్తగారి నుంచే తీసుకోలేదు. ఒక ఆదర్శంగా ఉండాలి అని చెప్తే ఒక ఎంపీ ఉండి, నేను ఒక గిఫ్ట్ ఇస్తా, నువ్వు గిఫ్ట్లు తీసుకొని అంటున్నావు కదా, నేను గిఫ్ట్ ఇస్తా, నీకు దమ్ముంటే రిజెక్ట్ చేయన్నాడు. సార్ నేను తీసుకోను సార్ అని చెప్పాను కదా సార్, మీరు చూడవయ్యా అన్నాడు. పెళ్ళికి వచ్చాడు, ఒక కవర్ తీసుకెళ్ళి మా మిసెస్కి ఇచ్చాడు. అప్పుడే 5 నిమిషాల ముందు నాకు సతీవన్ అయింది. ఆమెకి ఇచ్చాడు. ఆమె, అమ్మ నువ్వు తీసి ఓపెన్ చేయమ్మా, చేసి మీ వారికి చెప్పు కావాలా వద్దా అని. ఆమె లెటర్ చూసి నా వైపు చూసి రిజెక్ట్ చేయకు అని. నాకు అర్థం కాలేదు ఇదేంది అని. నా ఎంపీని అవ్వడం మొదలుపెట్టాను, చెప్పాను కదా అని. ఏంటంటే అది గ్యాస్ కనెక్షన్ అలాట్మెంట్ లెటర్. ఆమెకు తెలుసు కదా గ్యాస్ లేకపోతే కొత్త సంసారం లేని కష్టాలు ఉంటాయని. సో అంటే గ్యాస్ కనెక్షన్ రావడానికి ఒక పార్లమెంట్ సభ్యుడు ఇంటర్ఫియర్ కావాలి. అలాంటి ఎకానమీలో మనం బతికే వాళ్ళం. అక్కడి నుంచి ఇవాళ మన పరిస్థితి ఏంటి? ఇట్స్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ స్కేర్సిటీ. ఇప్పుడు ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ. అన్నీ దొరుకుతాయి, డబ్బులు ఉండాలంతే. అప్పుడేమో డబ్బులున్నా ఏవి దొరకకపోయేవారు. ఇప్పుడు అన్నీ దొరుకుతాయి, డబ్బులు ఉండాలి అంతే. నీకు ఏదైనా దొరుకుతాయి, కావాలంటే హెలికాప్టర్ కొనుక్కొని రావచ్చు, డబ్బులు దొరుకుతున్నాయి. సో అందువల్ల ఒకప్పుడు మనము ఆర్టీసీ బస్సు మాత్రమే ఉండేది, మనిషికి ఇంకో ఆప్షన్ ఉండేది కాదు. లేదంటే రిక్షా, ఆటో. ఇవాళ ఒక సామాన్యుడుల కారులో పోగలుగుతున్నాడు. ఇమాజిన్ చేశారా మీరు ఎప్పుడన్నా? అసలు మేము చిన్నప్పుడు కారు చూసి, మా అంబాసిడర్ కార్ ఎవరన్నా ఉంటే మా నాన్న ఒక చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ట్యూషన్ చెప్పేవారు. సింగరేణి కాలేజ్ చీఫ్ ఇంజనీర్ వాళ్ళ ఇంట్లో క్లాసులు చెప్పేవారు వాళ్ళ పిల్లలకు. వాళ్ళ అంబాసిడర్ కారు చూస్తే మాకు ఆనందం వేసేది. వాళ్ళు ఎప్పుడో వస్తారు, వాళ్ళ ఇంటికి పోయేవాళ్ళం. వాళ్ళ కారు చూసి, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ చూసి, వాళ్ళ ఇంట్లో సోఫాలు చూసి జీవితం ఇంత బాగుంటుందా అనుకునేవాళ్ళం మేము. సో అలాంటిది వాళ్ళ కార్లు ఎన్నున్నాయి రోడ్ల మీద చూడండి. కార్ లేకపోయినా మంచిదే. మీకు ఇవాళ పని మనుషులు కూడా, ఇంట్లో పనావిడ కూడా మీకు షేర్ రైడ్ అంటున్నారు. మా కాలనీ ఒకే కమిటీలో పనిచేసే వాళ్ళు 3-4 కారు ఎక్కుతున్నారు, వస్తున్నారు. ఎంత? ఈచ్ 40 రూపీస్ 50 రూపీస్ పడుతున్నాయి. 40-50 రూపాయలు హాయిగా కారులో వస్తున్నారు. సామాన్య ప్రజలకు కూడా కారు ఎక్కగలిగారు.
ఇదంతా ఎలా సాధ్యమైంది? ప్రభుత్వమే నిర్వహిస్తే సాధ్యమయ్యేదా? ఉబర్లు, ఓలాలు వచ్చాక సాధ్యమైంది. సో ఇవాళ అందువల్ల మనము ఎకానమీలో డైనమిజం రావాలంటే ఒకప్పుడు దూరదర్శన్ ఒక్కటే ఉండేది. సో 5 గంటల 30 నిమిషాలకు బంగాళదుంప సాగులో మెలకువలు, 10 గంటల 30 నిమిషాలకు పలానా మొక్కల సాగులో తీసుకోవలసిన సస్య రక్షణ, సాయంత్రం 8 గంటలకు భార్యాభర్తలు మెగా సీరియల్ అనేవాళ్ళు. అవి చూడలేక జనం చచ్చేవాళ్ళు. ఇవాళ చూడండి ఎంత అద్భుతమైన ఓటీటీ ప్లాట్ఫామ్లు, ఎంటర్టైన్మెంట్లు. సో ఇలా మీకు ఒకప్పుడు ఇలా మొబైల్ ఫోన్ ఎవరు ఆఖరికి గుడి ముందు కూర్చున్న బిచ్చగాడు కూడా ఫోన్ చేసి తన తోటి బిచ్చగాడిని అడుగుతున్నాడు, అక్కడ రష్ ఉందా, భక్తులు తగ్గిపోయారా, ఇంకా ఉన్నారా, మా దగ్గర భక్తులు తగ్గిపోయారు, నేను అక్కడ రమ్మంటావా అని. ఇంత ఎకానమీ డెవలప్ అయింది. అందువల్ల మనం ప్రైవేట్ రంగం పూర్తిగా ఉండకూడదు అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇలా స్పేస్ సెక్టర్లో చూడండి, ఇవాళ ఫస్ట్ రాకెట్ ప్రయోగం జరిగింది. దీనివల్ల రేపు శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్, మీకు కమ్యూనికేషన్ సర్వీసెస్ అప్లికేషన్, స్పేస్ అప్లికేషన్స్, ఇలా నిన్న అద్భుతంగా చెప్పాడు ఆయన పవన్ కుమార్ చందన, వన్ ఆఫ్ ద ఫౌండర్. భరత్ ఢాకా, పవన్ కుమార్ చందన అని ఇద్దరు ఇస్రో మాజీ సైంటిస్టులు హైదరాబాద్లో 2018లో 8 ఏళ్ల క్రితం పెట్టిన కంపెనీ స్కై రూట్, ఒక స్టార్టప్ కంపెనీ. ఇట్ ద ఫస్ట్ ఇండియన్ స్టార్టప్ యూనికార్న్, స్పేస్ యూనికార్న్. మీకు $1.1 బిలియన్, $110 కోట్ల వాల్యుయేషన్ ఇవాళ. మీకు ఆయన చెప్తున్నాడు ఇట్ ఈస్ లైక్ ఎ టాక్సీ అని, అంటే మీ క్యాబ్ వేసుకొని అంతరిక్షంలోకి వెళ్ళినట్టు. సో నేను నా ఆర్టికల్లో రాశాను టాక్సీ టు ద స్టార్స్ అని, అంటే చుక్కలకు టాక్సీ మాట్లాడుకొని వెళ్ళిపోయినట్టు. ఎందుకంటే మీకు ఒక ఉపగ్రహం కావాలనుకోండి, మీరు వెంటనే స్కై రూట్కి వెళ్ళి నాకు చిన్న శాటిలైట్ ఉంది ప్రయోగించాలనుకుంటున్నా అంటే మీరు స్లాట్ ఇస్తారు, వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని మీకు ఎర్త్ ఆర్బిట్లో పెట్టేస్తారు. లో ఎర్త్ ఆర్బిట్ అంటారు. అది ఎవరు ఎక్కడ ఏ ఆర్బిట్లో ఎవరు ముందొస్తే వాళ్ళకే స్పేస్ అక్కడ. సో అలా ఒక కంప్లీట్ డీసెంట్రలైజేషన్ అనేది జరగబోతుంది. ఇట్స్ ఏ రిమార్కబుల్ అచీవ్మెంట్. అయితే మొత్తం ప్రైవేటీకరణ మంచిదా? కాకపోవచ్చు. ఎందుకు సమస్య అంటే మీకు ప్రభుత్వమేమో సామాజిక ప్రయోజనాలు ఆశిస్తుంది, ప్రైవేట్ రంగం ఖచ్చితంగా కమర్షియల్ పర్పసే ఆశిస్తుంది. మీకు ఉదాహరణకు ఇప్పటి వరకు మన ఇస్రో చేసిన సేవలు మామూలు సేవలు కాదు. ఇవాళ ఇన్సాట్ కమ్యూనికేషన్లు, ఈవెన్ మీకు సస్టైనబుల్ డెవలప్మెంటు, సహజ వనరుల అన్వేషణ నుంచి మొదలుకొని ఇవాళ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్, విద్యారంగ అవసరాలు, ఆరోగ్య రంగ అవసరాలు, టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్, ఇలా స్పేస్ సైన్స్ అంతా దేశ ప్రజల అభివృద్ధికి ఉపయోగించుకున్నాం. ఇప్పుడు సహజంగానే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెడతారు, 100 కోట్లు పెడితే 110 కోట్లు రావాలి. అంటే అన్ని యాక్టివిటీస్, ప్రజాక్షేమానికి సంబంధించి అన్ని యాక్టివిటీస్ లాభసాటిగా ఉండవు. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువు చెప్పాలి, ఇదే లాభసాటి యాక్టివిటా? మరి వాళ్ళకు శాటిలైట్ ఎడ్యుకేషన్ కావాలి, ఏ ప్రైవేట్ వాళ్ళు ఇస్తారా? అందువల్ల బలమైన పబ్లిక్ సెక్టార్ ఎందుకు అవసరం అంటే దేశంలో ప్రజల అవసరాలు తీర్చడంలో కమర్షియల్ ప్రైవేట్ సెక్టార్ పూర్తి స్థాయిలో పనిచేయదు. ఎందుకంటే అది దాని పర్పజే లాభాలు. సో లాభాలు వచ్చే ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారు, లాభాలు రాని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయరు. మీకు విశాఖ మన్యంలో, ఆదిలాబాద్ అడవుల్లో ఆదివాసీలకు ఆరోగ్య సేవలు అందించాలి ఉపగ్రహ సహాయంతో. ఏ ప్రైవేట్ కంపెనీ ముందుకు వస్తే చెప్పండి నాకు, అది లాభసాటిగా ఉంటుందా? హైదరాబాద్ అర్బన్ ఏరియాస్లో హెలీ ట్యాక్సీ పెట్టి అవసరం వస్తే హెలీ అంబులెన్స్ పెట్టమంటే పెడతారు తప్ప ఆదివాసులకు పెడతారా? అందువల్ల అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం ఉండాలి. అందువల్ల టోటల్ ప్రైవేట్ రంగము సరిపోదు అనుకోవడం పొరపాటు. ఇక మూడవది కాంపిటీషన్. మీకు గుత్తాధిపత్యం ప్రమాదకరం, అది ఏ గుత్తాధిపత్యమైనా. ప్రైవేట్ సెక్టార్ గుత్తాధిపత్యం కూడా చాలా ప్రమాదకరం. మీకు అందుకే మానోపొలి, డియోపొలి, ట్రయోపొలి అంటారు. అంటే ఒక్కొక్క రంగంలో ఒకే కంపెనీ. మన ఇటీవల ఎయిర్లైన్స్లో చూసాం కదా, ఇండిగో, ఎయిర్ ఇండియా, 80% ఆఫ్ ద రూట్లన్నీ విమానాలన్నీ వాళ్ళవే. ఇండిగో సరిగా ప్లానింగ్ చేయకపోతే ఎంత గందరగోళం ఏర్పడిందో చూశాం కదా. ఎయిర్ ఇండియా పబ్లిక్ సెక్టార్గా ఉండే నా తిట్లు తిట్టారు. ఏమైంది? ప్రైవేట్ రంగం టాటాలు తీసుకున్న తర్వాత యాక్సిడెంట్లు పెరిగినాయి. టాటాలు తీసుకున్న తర్వాత వాళ్ళపైన విమర్శలు, క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ పైన విమర్శలు పెరిగాయి. మరి ప్రైవేట్ సెక్టర్కి వచ్చినాక ఇంప్రూవ్ కాలే కదా. అందువల్ల అందుకే అంటాడు ఎల్కే అద్వాన్ అన్నమాట. ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ ప్రాపర్లీ, ద క్యాట్ మే బి బ్లాక్ ఆర్ వైట్, ఇట్ షుడ్ క్యాచ్ ద. మీకు దీన్ని ఎల్కే అద్వాన్ కూడా రిపీట్ చేశాడు. అద్వాన్ అన్న మాటలే కావు ఇవి.
ద క్యాట్ మే బి బ్లాక్ ఆర్ వైట్, ఇట్ షుడ్ క్యాచ్ ద మైస్ అని. పిల్లి నల్లదా తెల్లదా కాదు, ఎలుకను పట్టుకోవాలి కదా. సో ఎలుకను పట్టుకోవడం ముఖ్యం మనకు. అది పబ్లిక్ సెక్టారా ప్రైవేట్ సెక్టారా కాదు, అది పని చేయాలి. అది ఎఫిషియెంట్గా పనిచేస్తే అది మంచిది. అందుకే ఒక కాంపిటేటివ్ ఎకానమీ ఉండాలి. ప్రైవేట్ గుత్తాధిపత్యం కూడా మంచిది కాదు. అదే సమయంలో మీకు ఈ పబ్లిక్ సెక్టార్ మాత్రమే ఉండాలనే థియరీ కూడా అవుట్డేటెడ్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలు ఎన్నికలు త్వరలో జరగబోతూ ఉన్నాయి. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు అనేది పెద్ద సవాల్గా మారే అవకాశం కనిపిస్తోంది. నాదెండ్ల మనోహర్ చెప్తూ ఉన్నారు, సార్ బలానికి తగ్గట్టుగా మేము ఈసారి స్థానిక ఎన్నికల్లో సీట్లు అడుగుతాము అని చెప్పేసి. సార్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో 3 పార్టీల మధ్య పెద్దగా ఇబ్బంది లేదు, చాలా సులభంగానే సీట్ల సర్దుబాటు జరిగింది. మరి ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ఉండవచ్చు సార్? అంటే అప్పుడున్న పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు. నాకు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు టీడీపీ ఒక తీవ్రమైన క్వశ్చన్, చావో రేవో అనే ఫైట్, అది లైఫ్ అండ్ డెత్ బ్యాటిల్. ఎందుకంటే 151 సీట్స్తో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. టీడీపీ 23 సీట్లకు 23 సీట్లకు పడిపోయింది. అందులోకి వెళ్ళి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. సో ఈసారి మళ్ళీ ఓడిపోతే టీడీపీ ఒక తీవ్రమైన సమస్యను ఎదుర్కొనేది. సో అలాంటి పరిస్థితుల్లో ఏ త్యాగాలకైనా సిద్ధమై మొదలు పార్టీని గెలిపించుకోవాలి. అందులో వైసీపీని ఓడించాలి, జగన్ ఓడించాలి. ఈ కోరిక ఎప్పుడైతే పుట్టిందో కొంతమంది సీట్లు రాని వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోయారు. ఇప్పుడు మీకు పిఠాపురం వర్మదే ఎగ్జాంపుల్ కదా. వర్మ గ్యారంటీగా గెలిచే సీట్, ఇండిపెండెంట్గా గెలిచినాడు. ఆయన పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు సీట్ వదులుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు చెప్పడంతోనే మాట కూడా మాట్లాడకుండా అంగీకరించాడు కదా. మీకు అలాగే ఇప్పుడు కందుల దుర్గే సీటు, అది టీడీపీ సీటు, బలంగా టీడీపీ, నాకు గుర్తున్న వరకు అంతకుముందు 3 times టీడీపీ గెలిచినట్టుంది. సో అది ఎవరికై అది ఇవ్వమంటే ఇచ్చేశారు కదా వెంటనే. మీకు రాజానగరం సీటు కమ్మా డామినేటెడ్ సీటు, అక్కడ జనసేన అభ్యర్థి ఇచ్చారు, తీసుకున్నారు కదా, ఇచ్చేశారు కదా. సో ఇలా చాలా సీట్లు మనకు కనబడతాయి. మీకు ముఖ్యంగా గోదావరి జిల్లాలు, ఎందుకంటే జనసేన బలమున్న ప్లేస్ గోదావరి జిల్లా. రాయలసీమలో పంచాయతీ ఉండదు, మనకు సమస్య ఏమన్నా ఉంటే గోదావరి జిల్లాలోనే ఉండాలి. ఎందుకంటే అక్కడే టీడీపీకి బలం ఉంది, జనసేనకు కూడా బలం ఉంది కనుక. సో అందువల్ల మీకు, కానీ అప్పుడున్న కండిషన్ ఏంటంటే జగన్ ఓడించాలి, చంద్రబాబును మళ్ళీ సీఎం చేయాలి. అందువల్ల చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత తెలుగు తమ్ముల్లో వచ్చినటువంటి కసి ఈ కాంటెక్స్ట్. జనసేనకి ఏంటి అనుభవము, 2019లో విడిగా పోటీ చేశారు. ఆఖరి పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే అది కూడా సేఫ్ సీట్లుగా భావించే భీమవరం, గాజువాకల్లో పోటీ చేస్తేనే ఓడిపోయారు. ఒక్కరే గెలిచారు, ఆ ఒక్కరు వైసీపీలో చేరారు. సో ఒక సర్వైవల్ ప్రాబ్లం జనసేనకు. సో ఒక 2 పార్టీలకు ఒక డెస్పరేషన్, తమను తాము నిలబెట్టుకోవాలి అంటే కలవాల్సిందే అని. సో బీజేపీకి ఉనికే లేదు కనుక పంచాయతీ లేదు. సో అందువల్ల జగన్ పట్ల వ్యతిరేకత వైసీపీ నుంచి ఎదుర్కోవటానికి అనివార్య అవసరాలు 2 పార్టీలను అడ్జస్ట్ చేసుకోవటానికి కారణమైంది. అందుకే జనసేన పైన అనేక డిమాండ్లు వచ్చినా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. మీకు ఆ రోజుల్లో ముద్రగడ్డ పద్మనాభం, చేగొండ హరిరామ జోగయ్యలు 50 సీట్లు అడగాలి, 60 సీట్లు అడగాలి, 70 సీట్లు అడగాలి అని ఎవరు ఎన్నన్నా 21 సీట్లకే ఆయన అంగీకరించాడు. 21 గెలిచి వచ్చాడు. అందువల్ల అప్పుడున్న కండిషన్ వేరు. ఇప్పుడు వచ్చేవరకు ఏంటంటే మీకు ఇప్పుడు ఏ రకంగా ఎలకేట్ చేయాలి అంటే, తెలుగుదేశం పార్టీ మీడియాలో వస్తున్న కథనాలు, తెలుగుదేశం పార్టీ ఏమంటుందంటే అసెంబ్లీ ఎన్నికల ఫార్ములానే ఫాలో అయిదాం. ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు, ఆ ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల ఫార్ములా ప్రకారం మీకు అదే నిష్పత్తిలో మీరు నెక్స్ట్ అసెంబ్లీ లోకల్ బాడీస్ కూడా పాల్గొందామని. జనసేన అందుకు సిద్ధంగా లేదు. ఎందుకంటే జనసేన తన బలం పెరిగిందని భావిస్తోంది. జనసేన గేమ్ చేంజర్గా కావడంతో జనసేనే లేకపోతే అసలు టీడీపీ అధికారంలోకే వచ్చేది కాదు అన్నది జనసైనికుల భావన. జనసేనతో పెట్టుకోకపోయినా గెలిచే వాళ్ళం అనేది టీడీపీ వాళ్ళ భావన. మేమెవరితో పొత్తు పెట్టుకోకపోయినా సీట్లు గెలిచి అధికారం వచ్చేది. మేము తొందరపడ్డాము లేదా అనవసరంగా ఎక్కువ భయపడ్డాము, జగన్ పట్ల వ్యతిరేకత తీవ్రతను మేము అంచనా వేయలేకపోయాము, అందువల్ల మేము సీట్లు కోల్పోయామన్నది టీడీపీ వారి బాధ. అందువల్ల 2024 గెలుపును తెలుగుదేశం కార్యకర్తలు శ్రేణులు ఒక రకంగా చూస్తుంటే జనసేన శ్రేణులు ఇంకో రకంగా చూస్తున్నాయి.
దానివల్ల ఏమవుతుంది అంటే సహజంగానే జనసేన ఎంపీ ఎమ్మెల్యే సమయాల్లో ఉన్న రేషియో ఫార్ములా కాదు, మేము పెరిగాము, పెద్ద పార్టీ మాకు ఉదారంగా సీట్లు ఇవ్వాలి అనేది వారి వాదన. ఎందుకంటే మీకు ఆటోమేటిక్గా ఇది స్థానికంగా బలం ఉంటేనే కదా రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళీ ఎక్కువ సీట్లు, ఇప్పుడు ఇదే 21 పోటీ చేయలేరు కదా, రేపు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు అడగాలన్నా కూడా ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో గెలిచిన ప్రాతిపదికే ఉండాలి, లేకపోతే రేపు అడగడానికి అవకాశం ఉండదు. సో రేపు ఒకవేళ అడిగినా తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి గెలవాల్సి ఉంటుంది. అందువల్ల తమ భూమికను తమ పార్టీని ఎక్స్పాండ్ చేసుకోవాలి అని అంటున్నారు. మీరు అన్నట్టు ఎకనామిక్ టైమ్స్లో కథనం కూడా చూశాను నేను. జనసేన మంత్రి మేము ఈసారి ఎంపీ ఎమ్మెల్యే ఫార్ములా కాదు, ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ను బట్టి మేము ఫాలో అవుతాము అని. సో అందువల్ల అదొక క్వశ్చన్గా ఉంటుంది. కానీ ఇది సహజం, మీకు సేమ్ పార్టీలోనే రకరకాల గ్రూపులు రకరకాల పోటీలు ఉంటాయి ఎన్నికలంటే. ఇక రెండు పార్టీల మధ్య ఉండదా? కానీ హయ్యర్ లెవెల్లో యూనిటీ ఉన్నంత కాలం కింది లెవెల్లో ఉండేదాన్ని మేనేజ్ చేసుకోవాలి, తన పెద్ద అసాధ్యం కాదు. కొంత ప్రెషర్స్ ఉంటాయి కనుక, కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల మధ్య సత్సంబంధాలు ఉన్నంత కాలం కూటమికి ఎలాంటి ప్రమాదం ఉండదు. జగన్ వస్తాడు అన్న భయం ఉన్నంత కాలం కూడా కూటమికి ఒక రకంగా అదొక అడ్హెసివ్, అంటే దాని యొక్క కలిపి పెట్టేటువంటి అంశం, రెండింటిని టీడీపీని జనసేన కలిపెట్టే అంశం జగన్ పట్ల వ్యతిరేకత. అందువల్ల ఈ రెండు అంశాలు, అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ల మధ్య ఉన్న స్నేహము, జగన్ వస్తాడేమోనన్న భయము, ఈ రెండు కూటమిని కలిపి ఉంచుతాయి. క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి, ఉండకుండా ఎట్లా ఉంటాయి, దాన్ని ఎలాగో నాయకత్వం బలంగా ఉంటే పరిష్కరించుకోవాలి. బీఆర్ఎస్ కు ఆ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి రిజైన్ చేస్తారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. రీసెంట్ గా కూడా మళ్ళీ అటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సార్. ఈ మధ్య మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటూ ఉన్నారు అనేది ఒక పత్రికలో వచ్చిన కథనం సార్. ఘట్కేసర్లో రీసెంట్ గా జరిగిన ఒక సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ తో కలిసి మల్లారెడ్డి వేదిక పంచుకున్నారు. ఆ వేదిక మీద మల్లారెడ్డి సమక్షంలోనే రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద అనేక విమర్శలు చేశారు. కనీసం మల్లారెడ్డి ఆ సమావేశం తర్వాత అయినా ఆ విమర్శల్ని ఖండించలేదు అని అంటూ ఉన్నారు సార్. ఏంటి సార్, గత 2.5 ఏళ్లుగా మనం చూస్తూ ఉన్నాం మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి పెడతారు అనేది ప్రచారం. సో ఆ మధ్య బీజేపీలోకి వెళ్తారని కూడా ప్రచారం జరిగింది. ఆయన తన కొడుకు కోడలతో వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ కూడా కలిశారు. అవును సార్. సో మల్లారెడ్డి ఇది చివరి ఎన్నికలు ప్రకటించాడు, నెక్స్ట్ ఎలక్షన్ లో తాను పోటీ చేయనని కూడా చెప్పారు. సో ఆయన ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కు పాలిటిక్స్ అవసరం, ఆయనకు కాదు. సో అందువల్ల ఆయన అవసరాలు భవిష్యత్ తరానికి. సో ఆయన ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ లో మారుతాడా? మీరు ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే దూరంగా ఉన్నాను. నేనైతే కొద్ది నెలల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బడ్జెట్ టెక్నికాలిటీస్ ఏంటి అంటే, బడ్జెట్ గురించి కాదు, బడ్జెట్ పెట్టకముందే, బడ్జెట్ ప్రవేశపెట్టకముందే రాష్ట్రంలో బడ్జెట్ అంటే ఏంటి అని ఒక క్లాస్ చెప్పాను. హరీష్ రావు గారు ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. అప్పుడు ఆ ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు, మల్లారెడ్డి కూడా హాజరయ్యారు. క్వశ్చన్లు కూడా అడిగారు మల్లారెడ్డి, ప్రశ్నలు కూడా అడిగారు దానిపైన. సో అందువల్ల మల్లారెడ్డి అప్పుడు చాలా యాక్టివ్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీటింగ్ అది, క్లాస్ అది, అందులో పాల్గొన్నాను. అందువల్ల మరి ఆ తర్వాత ఆయన చురుగ్గా లేడో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇది బడ్జెట్ అంటే ఎప్పుడు ఫిబ్రవరిలో, మీకు మార్చిలో కదా, జస్ట్ ఒక 2-3 months మరి నేను చూసింది. సో నేను ప్రత్యక్ష సాక్షిని. బీఆర్ఎస్లో చాలా యాక్టివ్గానే ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో ఉన్నారు, క్వశ్చన్స్ అడిగారు, పాల్గొన్నారు కూడా డిస్కషన్లో. సో వీడున్న తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. ఈలోగా బీజేపీలోకి వెళ్తారు, మల్కాజ్గిరి నుంచి ఆయన కోడలు పోటీ చేస్తారు అని కూడా వార్తలు వచ్చాయి మీకు. ఎందుకంటే ఈసారి మీకు అందరి దృష్టి ఏమిందంటే ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది, అదొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఇది. అందువల్ల ఎవరి సీటు గెలదో తెలియదు. రెండవది ఏంటి అంటే సీట్లు డబుల్ అవుతున్నాయని. ఇప్పుడు మీకు హైదరాబాద్లోనే సీట్లు చాలా పెరుగుతాయి, మీకు హైదరాబాద్లో ఆపర్చునిటీస్ పెరిగిపోతాయి మీకు. ఎందుకంటే జనాభా మీకు 50% సీట్లు పెరిగితే ఇప్పుడు హైదరాబాద్లో ఆల్రెడీ మీకు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కొంత చేవల్లో కూడా కొంత పార్ట్ వస్తుంది. అండ్ ఆల్రెడీ 3.5 సీట్స్ ఉన్నాయి, ఇంకా పెరిగిపోతాయి ఇక్కడ. సో అందువల్ల హైదరాబాద్లో బీజేపీకి కూడా కాస్త బేస్ ఉంది కూడా కదా, అందుకని బీజేపీ వైపు చూస్తున్నారా అని కూడా చర్చలు జరిగాయి. సో లేదు కాంగ్రెస్లోకి రావచ్చు అని డిస్కషన్స్. ఎందుకంటే రాజకీయ పార్టీలు
నాయకుల్ని అలాగే తీసుకుంటున్నాయి, నాయకులు అలాగే పార్టీలు వదిలేస్తున్నారు. టీడీపీ తరఫున ఎంపీగా గెలిచారు మల్లారెడ్డి. ఆయన టీడీపీని ఖతం చేసే పనిలో భాగంగా మీకు టీడీపీ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంది, టీడీపీ ఎంపీలను తన వైపు తిప్పుకుంది. కేసీఆర్ క్యాబినెట్లో మినిస్టర్ అయ్యారు. సో మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది తీసుకొని కేసీఆర్ మంత్రులు కూడా చేశారు. సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, రాష్ట్రంలో, దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఆ పార్టీలు అవే పని చేస్తాయి, అందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. అందులో రాజకీయ పార్టీలు ఏంటంటే తమకు ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ను మళ్ళీ సొంత నాయకత్వం డెవలప్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందువల్ల ఇతర పార్టీల నుంచి నాయకులు తీసుకొచ్చి ఆ గ్యాప్స్ నింపుకుంటూ ఉంటారు. ఇప్పుడు బీజేపీకి పంజాబ్లో గ్యాప్ ఉంది, అందుకే మీకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలందరినీ లాగేసుకుంది. మీకు టీఆర్ఎస్ 2014లో పవర్లోకి వచ్చాక హైదరాబాద్లో టీఆర్ఎస్కి బేస్ లేదు. అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ కూడా చేయలే కనీసం టీఆర్ఎస్. సో అంత ఉమ్మడి రాష్ట్రంలో పోటీ కూడా చేయకుండా దూరంగా ఉంది, హైదరాబాద్లో బేస్ లేదు. అందుకే మీకు హైదరాబాద్లో తలసాని శ్రీనివాస్ యాదవ్, రంగారెడ్డిలో పట్నం మహేందర్ రెడ్డి ఇలాంటి నాయకుల్ని టీఆర్ఎస్ ఆకర్షించింది. అలాగే ఖమ్మంలో పార్టీకి బేస్ లేకుండే, అక్కడి నుంచి తుమ్మల నాగేశ్వరరావు, సంద్ర వెంకట వీరయ్య లాంటి లీడర్లను తన వైపు తిప్పుకుంది. ఇలా ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఉన్న గ్యాప్లు నింపుకోవటానికి మీకు టీఆర్ఎస్ ఆ రోజుల్లో టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి కూడా నాయకులు లాగేసుకుంది. సరిగ్గా అదే పని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. నీవు చెప్పిన విద్య నిరదాక్ష అన్నట్లు హైదరాబాద్లో కాంగ్రెస్కి ఆ గ్యాప్ ఉన్నమాట నిజం. ఎందుకంటే హైదరాబాద్లో క్యాబినెట్లో ఒక మంత్రి పదవి ఇవ్వటానికి హైదరాబాద్లో ఎమ్మెల్యే లేరు. ఆఖరికి అజారుద్దీన్ను ఎమ్మెల్సీగా పెట్టి ఆయన హైదరాబాద్ నుంచి అని చెప్పి ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అందువల్ల హైదరాబాద్లో గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి 2 సీట్లు తెచ్చుకుంది. మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నా కూడా. సో అందువల్ల ఈసారి జిహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీకి 3 కార్పొరేషన్లు అయినా, 1 కార్పొరేషన్ అయినా కాంగ్రెస్ పార్టీకి ఒక పొలిటికల్ ప్రెస్టేజ్ ఇది. ఎందుకంటే రాబోయే కాలంలో అసెంబ్లీ సీట్లు ఇక్కడ నుంచి చాలా ఎక్కువ ఉండబోతున్నాయి, పార్లమెంట్ సీట్లు ఎక్కువ ఉండబోతున్నాయి. అందువల్ల హైదరాబాద్ గెలవకుండా తెలంగాణ గెలవడం అనేది అంత ఈజీ కాదు. అందువల్ల హైదరాబాద్లో తన బలాన్ని పెంచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మీరు హైదరాబాద్లో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. మీకు అందులో భాగంగానే కదా ఇక్కడ మీకు హైదరాబాద్ బేస్డ్ ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు మల్లారెడ్డి కూడా ఒక పవర్ఫుల్ లీడర్, మీకు 2023 కాంగ్రెస్ హవాలో కూడా గెలిచాడు కదా. సో బలమున్న నాయకుడు, అన్ని వనరులు ఉన్న నాయకుడు, శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుడు కనుక ఆయన గెలవడమే కాకుండా ఇంకో 2 గెలిపించుకోగలిగే సత్తా ఉన్నవాడు కనుక కాంగ్రెస్ పార్టీ మల్లారెడ్డి వైపు చూసే అవకాశం కూడా ఉంది. సో అందువల్ల మీకు ఇవన్నీ రాజకీయాల్లో సహజమైపోయినాయి కదా. సో ఎవరు ఎప్పుడు ఇప్పుడు మీరు మల్లారెడ్డిని అడిగితే అలాంటిది ఏమీ లేదు, ఇదంతా అబద్ధం, నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను అంటారు. ఉన్నాడో లేడో, ఉంటాడో లేడో అది మనం ఎవరమో చెప్పలేదు. నాకు అనుభవం, ఒక టీవీ ఛానల్లో ఒక నాయకుడు ఉదయాన్నే నాతో పాటు బ్రేక్ఫాస్ట్ షోలో పాల్గొని కేసీఆర్ను మామూలు విమర్శలు చేయలే, తీవ్రంగా విమర్శలు చేశాడు. చేసి నేను ఢిల్లీ వెళ్తున్నా, నాకు ఫ్లైట్ టైం అవుతున్నది అని చెప్పి టిఫిన్ కూడా లేకుండా వెళ్ళిపోయాడు. మాతో వెళ్ళిపోయి సాయంత్రం మళ్ళీ టీఆర్ఎస్లో చేరి కేసీఆర్ పోవడం మొదలుపెట్టాడు. పొద్దున్నే కేసీఆర్ను విమర్శించి ఈవినింగే కేసీఆర్ను మెచ్చుకున్నాను. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఆ షోకి ఎందుకు వచ్చాను అంటే బహుశా ఆ షో ద్వారా నేను కాస్త బేరం పెంచుకున్నాడేమో తెలియదు. సో అలా ఉంటాయి రాజకీయాల్లో. అందువల్ల ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో, ఏ పార్టీలో తేల్తారో ఎవరమో చెప్పలేని పరిస్థితి. మన జేపీ నడ్డా వచ్చి కూడా బీజేపీకి ఏం చెప్పాడు, సొంతగా మనం హిందుత్వ సిద్ధాంతాన్ని ప్రోత్సహించండి, హిందుత్వవాదుల్ని తయారు చేయండి, హిందుత్వ సైనికులు తయారు చేయని చెప్పలే. వేరే పార్టీలు ఎవరన్నా ఉన్నారా వెతకండి, వాళ్ళని తీసుకొచ్చుకోండి అనే చెప్పి వెళ్ళిపోయారు కదా. రాజకీయాలు అట్లా అయిపోయినాయి కదా.